హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక హెల్దీ సెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం కానీ, మినపప్పు కానీ, అటుకులు కానీ ఏమీ యూస్ చేయలేదు. అయినా కానీ దోశ చూసారా ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా ఉందో. మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఈ దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సెట్ దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సెట్ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా ఉండే గోధుమ రవ్వ అనమాట. మీ దగ్గర లావుగా ఉండే గోధుమ రవ్వ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు చిక్కటి మజ్జిగని వేసుకోండి. కొద్దిగా పెరుగులో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని ఇలా చిక్కగా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగని వేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ రవ్వ అలాగే 1 కప్పు మజ్జిగను వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ రవ్వని ఈ మజ్జిగలో జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ రవ్వ మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవద్దు. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను నానబెట్టుకున్నారో సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే నీళ్ళని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను వేసుకోవడానికి 3 రకాల ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మీరు ఈ పిండిని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలను వేసుకోవచ్చు. లేదు మాకు ఫర్మెంటేషన్ చేసుకునే అంత టైం లేదు, అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి అనుకుంటే ఇలానే దోశను వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండితోటి దోశ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకున్నారంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం 1 టీ స్పూన్ ఈనో అలాగే 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ ఈనో పౌడరు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి దోశ పిండి చూసారా ఈ విధంగా బబుల్స్గా చాలా బాగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే దీంతో పల్చగా దోశను కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఈ విధంగా సెట్ దోశని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మందంగా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన చూసారా చక్కగా హోల్స్ దోశ వేసిన వెంటనే ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ అంతా కూడా పైన భాగం చక్కగా పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు 7 నుండి 8 దోశల వరకు వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు కొలతలను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో నేను ఇక్కడ దోశలన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలన్నీ వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ దోశ చూసారా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగుందో కదా. మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఉదయం పూట టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు కానీ హెల్తీగా ఇలా గోధుమ రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత
టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.